లీడర్ వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పైగా చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ పెట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మెక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నయ్య, ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ దశ తగ్గుద్ది. ముదిరిపోయావురా. చిన్నబాబు నీళ్లు తోడుతున్నా, ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, రఫాలించేస్తానే అనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఉదయంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్లా చిన్న ముసుదానా? పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మ. మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా? ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య, అసలు గొడవేమీ లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే. చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం మాట్లాడు. ముందు వాడు బోంచని. రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను. నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటి అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి ఉండి పెట్టవా? మునక్కాయన్ని ఉప్పు
చాప వండి పెడతా. ఎలే కొంటిదానా. మీ తాత ఇట్టగా ఏడిపిస్తూ తినేవాడు రా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా, షరా మామూలే. ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం. హిందూ వదనకే మీ ఓటు. మా నాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి హిందూ వదన జిందాబాద్ అని